నమస్కారం. నా పేరు సుకుమారు. మాది దగదెత్తి మండలం ఉలవపాల విలేజ్, నెల్లూరు డిస్టిక్. నేను ఇప్పుడు పొటాష్ తయారు చేస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు, మనం అరటి గెల తీసేసింది మాను తీసుకొచ్చుకొని దాన్ని మొత్తం పెక్కులన్నీ తీసేసుకొని మధ్యలో వచ్చిన గుజ్జుని తీసి పెట్టుకోవాలా. ఈ గుజ్జుని ముక్కలుగా ఒక స్టీల్ కత్తిని ఉపయోగించుకోవాలా. ముందుగా దీన్ని నేను ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ విధంగా ముక్కలు చేసుకోవాలా. ముక్కలు చేసుకున్న తర్వాత మనం ముందుగానే నలగొట్టుకున్న నల్ల బెల్లం 2 కిలోలు, 2 కిలోల ముక్కలు, 2 కిలోల బెల్లం, దీంట్లోకి మిక్సింగ్ చేయాలి. ఈ విధంగా మిక్సింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఇది పొద్దున సాయంత్రం ఓపెన్ చేసి, గ్యాస్ జారుతుంది కాబట్టి ఈ పొద్దున సాయంత్రం మూత ఓపెన్ చేసి కాసేపు అటు పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. పెట్టేసుకున్న తర్వాత ఇది 15 రోజుల నుంచి 20 రోజులకి తయారవుతుంది. దీన్ని ఒక 100 లీటర్ల నీటికి లీటర్ చొప్పున పోసుకొని స్ప్రే చేసుకోవచ్చు. లేదనుకుంటే జీవామృతం లాగా పారించుకోవచ్చు. పొటాష్